ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, నీకు తీరని కోరిక ఏమైనా ఉంటే ఆ కోరికని మనసులో అనుకొని ఈ కథ విను. ఈ కథ పూర్తయ్యేలోపే నీ ఒక అద్భుతము చూస్తావు అని బాబావారు చెప్తున్నారండి. బాబావారు అన్నారు అంటే తప్పకుండా మన జీవితంలో ఏదో ఒక అద్భుతము అనేది సృష్టించబోతున్నారు. అయితే ఆ కథ ఏమిటో బాబావారి మాటల్లోనే మనము విందామండి. ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటూ ఉంటే ఏవో అరుపులు అనేవి వినిపించాయి. వెంటనే అటువైపు వెళ్ళి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. రైతు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా వెంటనే బావిలోకి దూకేసి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు. తర్వాతి రోజు వాళ్ళ ఇంటి ముందు ఒక ఖరీదైన గుర్రపు బండి వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఖరీదైన దుస్తులు ధరించిన ఒక పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి అని అడుగుతాడు ఆ రైతు. నమస్తే, నేను పక్క ఊర్లో ఉంటాను. నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు. అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ రుణము తీరదు. దయచేసి ఈ ధనం తీసుకోండి అంటూ ఒక ఇనప్పెట్టి ఇస్తాడు. అప్పుడు రైతు, క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి ఏమీ చేయలేదు. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనైన సాయం చేశాను. అది మనిషిగా నా ధర్మం అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు. ఈ అబ్బాయి నీ కొడుక? ఏం చదువుతున్నాడు అని అడుగుతాడు పెద్ద మనిషి. అవునండి, నా కొడుకే. కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు. ఇప్పుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటారు అంటాడు రైతు. అలాగైతే నా మాట విను. నీ కొడుకును నేను చదివిస్తాను. నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు. ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు. నా కొడుకుని కాపాడిన నీ రుణం కొంతైనా తీర్చుకోనివ్వు అని అంటాడు. ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు. పెద్ద మనిషి పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివిస్తాడు. వాళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు అవుతారు. కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది. డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు. అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు. ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా? పెన్సిలిన్ మందును కనిపెట్టిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా? బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. అందుకే అంటారు, పుణ్యము అనేది ఊరికే పోదు, కలకాలము కూడా తోడుంటుంది అని. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన సాయాన్ని 10 మందికి కూడా చూపిస్తూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మనం చేసే సాయం అనేది ఎవరికీ కూడా తెలియకుండా ఉండాలి. చేసినా కూడా దాని గురించి 10 మందికి చెప్పుకోకూడదు. కాబట్టి మనం ఏ పని చేసినా సరే నలుగురి కోసం, గొప్ప కోసం చేయకూడదండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న హెల్ప్ చేసి దాన్ని ఫోన్లో, వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. మేము అది చేశాము, ఇది చేశామని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బాబావారు మనకి ఈ కథ ద్వారా చెప్పేది ఏమిటి అంటే, మీరు చేసిన ఏ పని అయినా సరే డబ్బు కోసమో, గొప్ప కోసమో ఆశించి చేయకండి. ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా మీకు తోచింది పక్కవారికి సహాయం చేయండి. బాబాని నమ్ముకొని మనం సహాయం చేస్తే మన కష్టకాలంలో ఆ సహాయమే మనకు తిరిగి అందుతుంది. మనం చేసిన పుణ్యము అనేది ఊరికనే పోదు, అది మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది అని బాబావారు ఈ కథ ద్వారా చెప్తున్నారండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి సహాయం చేసే స్థితిలో లేరు. ఎవరి పని వాళ్ళదే. కానీ మనము అంటూ కూడా మారాలి. అంటే గొప్ప గొప్ప సహాయం చేయకపోయినా కనీసం కష్టంలో ఉన్నప్పుడు ఒక మాట సహాయమైన, ఆకలితో ఉన్నప్పుడు ఒక తిండి సహాయమైన, మరీ చేతకానప్పుడు మనకున్న దాంట్లో కొద్దిగా సహాయము అనేది ఎదుటి వ్యక్తికి చేస్తే ఆ సాయము, ఆ పుణ్యము అనేది ఊరికే పోదండి. ప్రతి మనిషికి కూడా గడ్డు కాలము అనేది ఉంటుంది. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టము కూడా మనకు తీరాలి అంటే మనం చేసిన పుణ్యమే అనేది మనకి తప్పకుండా మనకి కలిసి వస్తూ ఉంటుంది. అందుకే బాబావారు ఈరోజు మళ్ళీ ఈ జగమెరిగిన సత్యాన్ని మళ్ళీ మనకు ఒకసారి తెలియజేస్తున్నారు. మీరు ఊరికే ఉండకండి. మీకు చేతనైన సహాయాన్ని కష్టంలో ఉన్నప్పుడు కోరి ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు
తప్పకుండా వాళ్ళకి మీరు ఏదో ఒక సహాయము అనేది చేసి తీరండి. ఆ సహాయమే, ఆ పుణ్యమే మనకు మన కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ పుణ్యము అనేది వృధాగా పోకుండా తిరిగి మన దగ్గరికి వస్తుంది. మనం చేసిన మంచి పనులే మనకి తిరిగి కాపాడుతాయి అని బాబావారు ఈరోజు ఈ కథ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. తప్పకుండా ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో బాబావారు మంచి అద్భుతాలను, మంచి సన్నివేశాలను కూడా మీ జీవితంలో సృష్టించి మీకంతా మంచి జరిగేలాగా చూస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వ్యక్తికి వీలైనంత సహాయాన్ని చేద్దాము. ఆ మంచి పని మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి.